హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనం సెమ్ 2 మిడ్ 1 ఎగ్జామ్ మోడల్ పేపర్ ఎలా వస్తుంది, ఏ చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయో మనం డిస్కస్ చేద్దాం. అదేవిధంగా వాటిని మనం సాల్వ్ చేద్దాం. ఓకే, చూడండి, మనకి 1 అవర్ డ్యూరేషన్ అండి. ఈ ఎగ్జామ్ వచ్చేసి మిడ్ ఎగ్జామ్ వచ్చేసి 1 అవర్ డ్యూరేషన్. మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి మనకి 20 మార్క్స్ అండి. మ్యాక్సిమం మార్క్స్ మనకి 20 మార్క్స్ వస్తే ఈ మిడ్ 1 ఎగ్జామ్ మోడల్ పేపర్లు మనం డిస్కస్ చేస్తున్నాం. ఓకేనా? సో ఈ క్వశ్చన్ పేపర్ మనకి 1 అవర్ అయితే మ్యాక్సిమం మార్క్స్ 20 మార్క్స్ వస్తాయండి. ఓకేనా? ఓకే, ఇందులో మనకు వచ్చేసి ఏంటంటే పార్ట్ ఏ, అంటే పార్ట్ ఏలో మనకి అన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేయాలండి. ఒక్కొక్క క్వశ్చన్ వచ్చేసి మనకి 1 మార్క్ అనమాట. మొత్తం 4 వస్తే 4 × 1 4 మార్క్స్. ఇందులో మనకి ఫస్ట్ 2 యూనిట్స్ కవర్ చేస్తారు కదా. ఫస్ట్ యూనిట్లోంచి 10 మార్క్స్, సెకండ్ యూనిట్లోంచి 10 మార్క్స్. ఫస్ట్ యూనిట్ వచ్చేసి మ్యాట్రిసెస్ అండి, సెకండ్ యూనిట్ వచ్చేసి ట్రిగ్నామెట్రీ. ఓకే, అన్ని ఈక్వల్గానే ఉంటుంది మనకి. ఇక్కడ చూడండి, ఈ ఫస్ట్ 2 వచ్చేసి మనకి యూనిట్ 1 మ్యాట్రిసెస్, యూనిట్ 1 అండి. ఇక్కడ నెక్స్ట్ 2 వచ్చేసి మనకి యూనిట్ 2 విచ్ ఇస్ ట్రిగ్నామెట్రీ. ఇది మ్యాట్రిసెస్ అయితే ఇవి ట్రిగ్నామెట్రీ. ట్రిగ్నామెట్రీ నుంచి మనకి 2 స్మాల్ 1 మార్క్ క్వశ్చన్స్ వస్తాయి. సో ఇక్కడ మనకి మ్యాట్రిక్స్ 2 మార్క్స్, ట్రిగ్నామెట్రీ 2 మార్క్స్. ఇది యూనిట్ 1 అండి. నెక్స్ట్ వచ్చేసి మనకి పార్ట్ బి అండి. ఈ పార్ట్ బి వచ్చేసి మనకి ఎలా అంటే 3 మార్క్స్ క్వశ్చన్స్ ఇస్తారు. అందులో మనం ఏమండి 3 మార్క్స్ క్వశ్చన్స్ ఇస్తారు కదా, 2 సాల్వ్ చేయాలి. ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. ఇంటర్నల్ చాయిస్ ఇలా మ్యాట్రిక్స్ నుంచే చూడండి, ఫస్ట్ క్వశ్చన్ మ్యాట్రిక్స్, సెకండ్ క్వశ్చన్ కూడా మ్యాట్రిక్స్ 1 or 1. ఓకేనా? సో 3 మార్క్స్. ఇది మ్యాట్రిక్స్. ఇది వచ్చేసి మనకి మ్యాట్రిక్స్. నెక్స్ట్ వచ్చేసి 6A 6B ఏమండి 6XB R అని ఇస్తారు మనకి ఇక్కడ. సో ఈ 6A 6B కూడా మనకి ట్రిగ్నామెట్రీ నుంచి వస్తాయి, యూనిట్ 2 నుంచి. 3 మార్క్స్ క్వశ్చన్స్ అన్నమాట, 3 మార్క్స్. ఓకేనా? ఆ విధంగా మనకి ఇక్కడ చూడండి 2 మార్క్స్ మ్యాట్రిసెస్ ఏమండి, 2 మార్క్స్ మ్యాట్రిసెస్, 2 మార్క్స్ ట్రిగ్నామెట్రీ. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 3 మార్క్స్ మ్యాట్రిసెస్, 3 మార్క్స్ ట్రిగ్నామెట్రీ. 5 మార్క్స్ షేర్ చేస్తారు. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి పార్ట్ సి అండి. పార్ట్ సి వచ్చేసి మనకి ఏంటంటే 5 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. 2 5 మార్క్స్ క్వశ్చన్స్ ఇస్తారు. 2 × 5 10 మార్కులు, అంటే 2 5 are 10 మార్క్స్ అన్నమాట. ఓకే, ఇందులో కూడా మళ్ళీ ఏంటంటే 7th క్వశ్చన్ వచ్చేసి మనకి మ్యాట్రిసెస్ నుంచి వస్తుంది. 7th క్వశ్చన్ మనకి మ్యాట్రిక్స్ నుంచి వస్తుంది. 1 or 1 మీ ఇష్టం, ఏదైనా ఒకటి సాల్వ్ చేస్తే సరిపోతుంది. ఇక 8th క్వశ్చన్ వచ్చేసి ట్రిగ్నామెట్రీ నుంచి. 8th క్వశ్చన్ వచ్చేసి మనకి ట్రిగ్నామెట్రీ నుంచి. ట్రిగ్నామెట్రీ ఓకేనా, 1 or 1 ఏదైనా ఒకటి. సో ఇక్కడ మ్యాట్రిక్స్ నుంచి మనకి 5 మార్క్స్, ట్రిగ్నామెట్రీ నుంచి కూడా మనకి 5 మార్క్స్. ఏమండి 5 మార్క్స్ ట్రిగ్నామెట్రీ, 5 మార్క్స్ మ్యాట్రిసెస్. ఇక్కడ 5 5 అయినాయి కదా. తర్వాత 3 మార్క్స్ మ్యాట్రిసెస్, 3 మార్క్స్ ట్రిగ్నామెట్రీ. 5 + 3 8 8 అయినాయి కదా. తర్వాత ఇక 2 మార్క్స్. సో ఆ విధంగా 2 + 3 + 5 10 10 టోటల్ అంతా 20 మార్క్స్. ఇదండి మనకి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మార్క్స్. ఏ విధంగా వస్తాయి, ఎలా వస్తాయి అనేది కూడా చూసుకోవాలి. ఇక్కడ మెయిన్ ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ చూడండి, మ్యాట్రిక్స్లో 2 డెఫినేషన్స్ అడిగాడు. సో డెఫినేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ట్రిగ్నామెట్రీలో కూడా కాన్సెప్ట్ ఫార్ములా అడిగాడు. అంటే ఇక్కడ మీకు ఏమర్థం అవుతుంది, సమ్స్ నేర్చుకుంటే సరిపోదు, సినాప్సిస్ ఫార్ములా కూడా మనం పర్ఫెక్ట్గా ఉండాలి. ఏ చాప్టర్కి ఆ చాప్టర్ ఫార్ములాలో సినాప్సిస్ నేర్చుకుంటేనే మనం ఇటువంటి 1 మార్క్ అవన్నీ మనం ఆన్సర్ చేయడం కుదురుతుంది. ఇవి వస్తేనే కదండి మనం ఈ పార్ట్ బి కానీ పార్ట్ సి కానీ మనం ఆన్సర్ చేయగలం. అప్పుడే ఐడియా వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఫార్ములాలు, డెఫినేషన్స్ ఖచ్చితంగా మీరు బాగా పర్ఫెక్ట్గా రిటర్న్ ప్రాక్టీస్తో నేర్చుకోవాలి. ఓకే, హలో మై డియర్ ఆల్ ఈసెట్ ఆస్పిరెంట్స్. ఈ అకాడమిక్ ఇయర్ గ్రేట్ ఇన్స్టిట్యూట్ ప్రతిష్టాత్మకంగా అందిస్తున్నటువంటి ఈసెట్ కోచింగ్ మీ అందరికీ తెలిసిందే. 999K కోర్స్ అందిస్తుంది. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ 3 years వ్యాలిడిటీ, సెకండ్ ఇయర్ 2 years వ్యాలిడిటీ, థర్డ్ ఇయర్ స్టూడెంట్కి 1 year వ్యాలిడిటీ తోటి అందిస్తుంది. పైగా 15 days, వితిన్ 15 days రిఫండ్ పాలసీని తీసుకొచ్చింది. ఏ స్టూడెంట్ అయినా, ఏ ఆస్పెక్ట్లో అయినా, ఏ కాన్సెప్ట్లో అయినా చిన్న అన్సాటిస్ఫాక్షన్గా ఉన్నా మీరు 15 daysలో రిఫండ్ పొందొచ్చు. మరి ఈసారి సెమిస్టర్స్లో మరి కొన్ని సబ్జెక్ట్స్ విషయంలో డిఫికల్ట్గా ఫీల్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ కూడా ఏదో చేయాలనే ఉద్దేశంతో ఇవాళ మీకు మంచి ప్లాట్ఫామ్ తీసుకొచ్చాం. సెమిస్టర్ సబ్జెక్ట్స్ని కూడా ఇవాళ నీట్గా కాన్సెప్చువల్ ఎక్స్ప్లెనేషన్ తోటి రికార్డ్ చేయడం జరిగింది. పర్టికులర్గా మారినటువంటి కరికులం C26 అనుగుణంగా మరి టెస్ట్ పేపర్స్ అనేవి కూడా ఆల్రెడీ మనకు SBTET ప్రపోజ్ చేసినటువంటి మోడల్ పేపర్స్ ఉన్నాయి, ఏవైతే ఉన్నాయో ఆ మోడల్ పేపర్స్ అన్నీ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ విత్ వీడియో తోటి యాప్లో ఉంచడం జరిగింది. అదే సమయంలో ప్రీవియస్ ఆ పర్టికులర్ చాప్టర్ నుంచి ప్రీవియస్ ఇయర్స్లో ఏ క్వశ్చన్స్ ఇవ్వబడ్డాయి, ఆ క్వశ్చన్ సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ కూడా పొందుపరచడం జరిగింది. సో ప్రీవియస్ అండ్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్, ఇప్పుడు మీరు రాయబోయే మిడ్ ఎగ్జామ్స్లో
ఇప్పుడు మీరు రాయబోయే ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్స్ లో ఏ క్వశ్చన్ రావచ్చు అవి కూడా మరి ఇంక్లూడ్ చేయడం జరిగింది. మై డియర్ సెమిస్టర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇంకా ఇప్పటి నుంచి మీరు ఏ మాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు ఒక గ్రేట్ ఇన్స్టిట్యూట్ యాప్లో ఈ సెట్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ సెమిస్టర్ కంటెంట్ మొత్తం కూడా మీకు ఫ్రీగా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. సో సెమిస్టర్లో మీరు స్కోరింగ్ చేసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం ఈ సెట్లో ద బెస్ట్ ర్యాంక్ని మీరు క్రాక్ చేసుకోవచ్చు. కాబట్టి ఇంత మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోవడం కోసం మరి ఆలస్యం ఎందుకు? సో సత్వరమే ఈ కోర్సు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ కోర్సు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం కోసం గూగుల్ ప్లే స్టోర్ నుంచి గ్రేట్ ఇన్స్టిట్యూట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మరిన్ని వివరాలు పొందాలనుకుంటే క్రింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి.